మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇదే కాలస్యంలో అనుదిన దేవుని వాక్కుని చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. జ్ఞాని చెబుతున్నటువంటి మాట. ఈరోజు దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఉన్న మనందరము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, నిజంగా ఈరోజు మన నోరు ఏమి పలుకుతుంది? సత్యమే పలుకుతుందా? యథార్థమైన మాటలే మన నోరు పలకగలుగుతుందా? మన నోరు ఏమి పలుకుతుంది, ఏం మాట్లాడుతుంది అనే విషయం గమనించాలి. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే మన నోరు భక్తులు చెప్పిన రీతిగా సత్యమును పలకాలి, దుష్టత్వముకు దూరంగా ఉండాలి. దేవుని బిడ్డలుగా, ఆత్మీయులుగా, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న మనందరము కూడా మన నోరు మంచిగా ఉండాలి. మన నోరు దేవునికి మహిమ తెచ్చేదై ఉండాలి. నిజంగా నీ నోరు ఎదుటివారిని రక్షించడానికి వాడుతున్నావా, లేదా ఎదుటివారిని దూషించడానికి వాడుతున్నావా? నీ నోరు ఎదుటివారికి స్వార్థ ప్రకటించడానికి నీ నోటిని వాడుతున్నావా, లేదా వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికి నీ నోరు వాడుతున్నావా? నీ నోటిని గొడవలు పెట్టడానికి వాడుతున్నావా, గొడవలను కూడా సర్ది మణిగేలా సమాధానపరచడానికి వాడుతున్నావా? నీ నోరుని ఉపయోగించే నీ పద్ధతి ఎలా ఉంది, నీ విధానం ఎలా ఉంది అని ఆలోచిస్తే దేవుడు చాలామంది వారి నోటి మాటలు సత్యము ఉండవు, వారు పలికే మాటలు యథార్థంగా ఉండవు. వారు చెప్పే ప్రతి మాట కూడా దేవునికి మహిమ తెచ్చేదిగా, ఇతరులను రక్షించేదిగా, ఇతరులకు ఉపయోగపడేదిగా, ఇతరులకు ప్రయోజనకరంగా, ఇతరులకు మేలు కలిగించేదిగా ఉండాలి. కానీ ఇతరులను దూషించేదిగా, ఇతరులను అవమానపరిచేదిగా, కించపరిచేదిగా, హేళన చేసేదిగా ఈరోజు మన నోరు ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది వారి నోటితో అబద్ధములు ఎక్కువ చెబుతూ ఉంటారు, కానీ నీ నోటితో అబద్ధం. ఎందుకంటే అబద్ధికులందరూ కూడా ఖచ్చితంగా నరకానికి వెళతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన నోట నిజంగా సత్యమే ఉండాలి అని వాక్యం చెబుతుంది. చాలామంది వారి నోటితో అనేకులను మోసం చేస్తూ ఉంటారు. మోసం చేయడానికే వారి నోటిని ఉపయోగించేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు నీ నోటిని మోసానికి ఉపయోగిస్తున్నావా, లేదా నీ నోటిని ఉపయోగకరమైనటువంటి పాత్రగా నువ్వు వాడుతున్నావా? యాకోబు రాసిన పత్రికలు మనకు తెలుసు, దేవుడు నోటిని గురించి, మన మాటల గురించి, నాలుగు గురించి చాలా విషయాలు దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. నిజంగా ఒక మనిషి నోటి మాటల వల్ల అనేకులను బలపరచవచ్చు, అనేకులను మనం లేవనెత్తవచ్చు, అనేకులను కుంగిపోయిన వారిని కూడా మనం ముందుకు నడిపించవచ్చు. కానీ అదే నోటి మాటలతో చాలామందిని కూడా మనం బాధ పెట్టవచ్చు, కృంగదీయవచ్చు, వారి పరిస్థితులను కూడా, జీవితాలను కూడా పతనానికి నడిపించవచ్చు. కానీ ఈరోజు దేవుని జ్ఞాని అయినటువంటి వ్యక్తి చెబుతున్న మాట, నా నోరు సత్యము మాత్రమే పలుకుతుంది, దుష్టత్వం అనేది నా పెదవులకు అసహ్యం అన్నాడు. నిజంగా దేవుని వెడలుగా క్రైస్తవులకి ఈరోజు మనం అంటాం కదా, మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. నిజమే, వాస్తవం. మన నోరు ఎంత పవిత్రంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, మన దేహం, మన జీవితం అంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా ఉంటుంది. మన ఆత్మీయ జీవితం అంత ఉన్నతంగా ఉంటుంది. కనుక జాగ్రత్త. ఒకవేళ నీ నోరు దేనికి పలుకుతున్నావు, దేనికి వాడుతున్నావు, దేనికి ఉపయోగిస్తున్నావు అనేది నువ్వు చాలా ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఈరోజు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో నీ నోటి మాట వల్లే కొన్ని పరిస్థితులు నువ్వు కోల్పోతున్నావేమో, నీ నోటి మాట వల్ల నీ స్థితిని కోల్పోతున్నావేమో, నీకున్న గౌరవాన్ని కోల్పోతున్నావేమో, నీకున్న పొజిషన్ నువ్వు కోల్పోతున్నావేమో, నీ నోటి మాట వల్ల దేవుని ఎదుట నువ్వు అసహ్యమవుతున్నావేమో. జాగ్రత్త. దేవుని సన్నిధానంలో ఈరోజు నీ మాట సత్యం పలకాలి, నీ నోరు సత్యం పలకాలి. నీ యొక్క ప్రతి పరిస్థితి కూడా దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి. కానీ నీ నోటి ద్వారా పాపము చేయకూడదు, నీ నోటితో వ్యర్థమైన మాటలు పలకూడదు, మోసపు మాటలు, ఈ లోక సమయమైన మాటలు నీ నోటిలో రాకూడదు అని దేవుడు మనతో మాట్లాడు. అలా కనుక మన నోటి మనం భద్రం చేసుకుని మన నోటిని సత్యం పలకడానికి మనం ఉపయోగించినప్పుడు దేవుడు నిజముగా అదే నోటి ద్వారా ఆయన ఘనపరిచే విధంగా మనల్ని దేవుడు చేసుకుంటాడు. కనుక మన నోటితో మన శాపగ్రస్తులము కాకుండా మనం దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండి ఆ నోటిని సత్యానికి పలుకుదాం, యథార్థమైన మాటల కోసం పలుకుదాం, నిజానికి పలుకుదాం,
మనం ఉన్నది ఉన్నట్టుగా దేవుని ఎదుట మాట్లాడుటకు మన నోటిని మనం సిద్ధపరచుకుందాం, కాచుకుందాం. ఆ విధముగా దేవుడు మనల్ని ఈ ఉదయకాల సమయంలో ఈ దినము నుంచి మనల్ని అందరినీ కూడా దేవుడు ఆ రీతిగా నడిపించి బలపరచునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు నిజమే చాలామంది వారి నోటి మాటలు సరిలేక నేను వారి నోటి మాటలు అనేకమైన వాటిని కోల్పోయేవారు చాలామంది ఉన్నారు. సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, నాయన వ్యక్తిగత జీవితాల్లో కావచ్చు. ఈరోజు తండ్రి మా నోటి మాటలు మీరు సరిచేసుకుని సరిదిద్దుకుని నీ ఎదుట జీవించే జీవితాలు మాకు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించి ప్రభా నీ ఉన్నతమైన నామానికి మహిమ పొందుకుని ప్రభా మీరే మమ్మల్ని నీ సన్నిధిలో పరిశుద్ధపరిచి నడిపించమని ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకంలో ఉన్న సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.